హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇతరుల నోట్స్ పీడిఎఫ్పై మనం ఆధారపడడం ఎంతవరకు సరైనది అనే అంశం గురించి తెలుసుకుందాం. చాలామంది వాళ్ళు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా టైం తక్కువగా ఉందనో లేకపోతే ఇతరుల నోట్స్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇతరుల నోట్స్ తీసుకుంటుంటారనమాట. అలాగే పీడిఎఫ్లు కూడా ఎవరో తయారు చేసినటువంటి పీడిఎఫ్లు తీసుకొని వాటిని చదువుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే ఇతరుల నోట్స్ పీడిఎఫ్ అన్నది మనకు థియరీ ఎగ్జామ్‌కి బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇది కాంపిటీటివ్ ఎగ్జామ్. మనకు విషయంపై సమగ్రమైన అవగాహన రావాలి అంటే మనమే నోట్స్ తయారు చేసుకోవాలి. అలా కాకుండా వేరే వాళ్ళ నోట్స్ మనం తీసుకున్నామనుకోండి, వాళ్ళు మెయిన్ పాయింట్సే కవర్ చేసుంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా నోట్స్ రాసింటారు. కాబట్టి అది మనకు పూర్తిగా విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి అంత అవకాశం ఉండదు. మనమే నోట్స్ రాసుకుంటే మనకు విషయం గుర్తుంటది. ముఖ్యమైన పాయింట్స్ మనకు గుర్తొస్తాయన్నమాట ఎగ్జామ్‌లో. కాబట్టి ఇతరుల పీడిఎఫ్‌ల పైన గూడా ఆధారపడొద్దండి. వాళ్ళు మెయిన్ పాయింట్స్‌తో పీడిఎఫ్ తయారు చేసుంటారు. కానీ ఎప్పుడు గూడా కాంపిటీటివ్ దృష్టిలో చూస్తే మనము విషయం పైన సమగ్రమైన అవగాహన మనకు చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీరే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి టైం ఉంటే. లేదంటే బుక్స్‌లోనే మీరు అండర్‌లైన్ చేసుకుంటూ చదవండి. ధన్యవాదం.